హాయ్ అండి. ఆషాఢ మాసం రాగానే మనందరికీ కూడా ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు. అసలు ఆషాఢ మాసంలోనే ఎక్కువగా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే ఒక్కసారిగా మనం వేడి వాతావరణంలో నుంచి చల్ల వాతావరణంలోకి వస్తాం. ఇక వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది ఈ గోరింటాకు. కాళ్ళ పగుళ్ళు, గోరు సుట్లు, చర్మ వ్యాధులు రాకుండా చూడడమే కాకుండా మన ఒంట్లో అతి ఉష్ణోగ్రత పెరగకుండా కాపాడుతుంది. అంతేకాకుండా గర్భాశయ దోషాలను కూడా తీసివేయగలుగుతుంది ఈ గోరింటాకు. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ణోగ్రతని లాగేసి శాంతపరుస్తుంది ఈ గోరింటాకు. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇలాగ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇంతకీ ఈ గోరింటాకు అసలు పేరు ఏంటో తెలుసా? గౌరీ ఇంటి ఆకు. కాలక్రమేణా గోరింటాకుగా మారింది. ఇంతకీ గోరింటాకు చెట్టు ఎలా పుట్టిందో దీని విశిష్టత తెలుపుతూ భార్యాభర్తల అనుబంధానికి ఈ గోరింటాకు ఉన్న సంబంధం ఏంటో చెప్తూ ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాల గురించి వివరిస్తూ నేను ఫుల్ వీడియో చేశానండి. ఈ వీడియోలోని చంటి స్పెషల్ నా ఛానల్ పేరు కింద లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.